స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని మనం గమనిస్తున్నప్పుడు, అసలు పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు చాలా తారుమారుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చాలా నష్టపోతూ ఉన్నాం. ముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఆలోచిస్తే చాలా భయంగా వేదన కలుగుతూ ఉంది. రోజు రోజుకి ప్రపంచంలో మరణాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కరోనా రోగుల యొక్క సంఖ్య రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. అసలు దీనికి అంతము ఉందా లేదా, దీనికి ముగింపు ఎప్పుడు అనేటువంటిది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ఇప్పటికీ అనేక ప్రాంతాలలో కరువు ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎలాగో మనం బ్రతికేశాం. ముందు కాలంలో ఎలా బ్రతకాలో ఆలోచిస్తుంటేనే చాలా భయం వేస్తుంది. ప్రభుత్వాలు ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో పనిచేస్తున్నాయి. పోలీస్ శాఖ వారు, వైద్యులు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు నిద్ర లేకుండా వారు ప్రజల కొరకు ఎంతగానో పనిచేస్తూ ఉన్నారు. ఇంత పనిచేసినా రోజు వందల సంఖ్యలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక దైవజనునిగా ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి, గృహాలలోనే ఉండండి, దూరాన్ని పాటించండి. మాకేం కాదులే, మాకు రాదులే అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన ఆరోగ్యం కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వాలు, అధికారులు ఎంతగానో వారు కష్టపడి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనము గైకొంటూ, మనము ప్రభుత్వ అధికారులకు మనము తోబుట్టులుగా తోడుగా ఉంటూ మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో బైబిల్లో కీర్తనకారుడు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 95వ కీర్తన 7వ వచనములో, రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో కీర్తనకారుడు అంటున్నాడు, పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు బాగుండలేదు. కాబట్టి ఇది మనుషుల వల్ల ఏది కాదు, మందుల వల్ల ఏమి కనబడట్లేదు. మరణాలు ఎక్కువవుతున్నాయి, రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి మనం దేవుని వైపు చూడవలసిన సమయం ఆసన్నమైంది. దేవుని మీద ఆధారపడాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 7వ వచనములో, రండి నమస్కారం చేసి ఆయన ఎదుట మనం సాగిలపడినట్లయితే, మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనము ప్రార్థించినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే మనకు మేలు కలుగుద్ది. ఆయన దగ్గరికి రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఇంతకాలము ఆయన దగ్గరికి రాలేకపోయారేమో, ఇంతకాలం ఆయన సన్నిధికి రాలేక ఆయన దూరంగా ఉన్నావేమో. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా, ఇది ఒక రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుని వైపు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని యొద్దకు రావలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రండి అని ఆహ్వానాన్ని పలుకుతున్నాడు కీర్తనకారుడు. దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు, ఆయన ఎదుట మనం సాగిలపడినప్పుడు, మన రెండు చేతులెత్తి ఆయన్ని మనం స్తుతించినప్పుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు మన అంగలార్పును నాట్యముగా మార్చగలిగినటువంటి సమర్థుడు అని ఈ ఉదయ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన కొద్ది నిమిషాల్లో ప్రారంభం చేయబోతూ ఉన్నాం. మీరందరూ కూడా ఏ స్థలంలో ఉన్న పరిశుద్ధ ఆరాధనలో మీరు నాతో ఏకీభవించాలని ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.
ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుండి 95వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఈ వాక్యాన్ని మనము చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగచేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిన కార్యములు చూసిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారి హృదయములు తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. చివరి వచ్చినాన్ని అందరం చదువుకుందాం. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన కీర్తన పుస్తకం నుండి 353వ పాటతో పరిశుద్ధ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. పరమ జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. ఈ పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా,
ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీరున్న స్థలాల్లో దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మన కోర్ సెక్రటరీ గారు ఎం వెంకటేశ్వరరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఓ ప్రభు, నేను మీకు వేలాది స్తుతి స్తోత్రములు చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభు, మా ప్రార్థన సమయంలో ప్రభు మీరు సాయం చేసిన మీకు వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభు. నాయన ఈ రోజు వాక్యంలో ప్రభు నాయన మీరు మాతో ఉండండి ప్రభు. నాయన ఈ వాక్యం చెప్పుకో పాస్టర్ గారిని ప్రభు మీరు ఆశ్రయించి దీవించమని, మంచి వాక్యాన్ని మాకు అందించమని, అయినా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన ఉత్తేజపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 1 నుండి 1-2 వచనాలు మన కోర్ ప్రెసిడెంట్ గారు చేర్చి నరసింహరావు గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదివినిపిస్తారు. దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానించక ముందుగా దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షిప్ లో మీరందరూ కూడా మాతో ఏకీభవించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆరాధన చేసుకుందాం. ఆడనని
ఆరాధనకు యోగ్యుడము పూజ్యతరుడము ప్రభువా. నాయన ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా ప్రతి వారి హృదయాలు తెరవండి, ప్రతి వారు మనోనేత్రాలు తెరవండి. ఈ వాక్యం ద్వారా ప్రతి వారితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ఈ మనవి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ గమనాన్ని వాక్యం వైపు ఉంచాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలని, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలని, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తానని ఎవరి కాలంలో దేవుడు తన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు. ప్రతి ఒక్కరూ యువతీ కాలంలో దేవుని మాటలు శ్రద్ధగా వినాలని, శ్రద్ధగా వింటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. శ్రద్ధగా వింటే దేవుడు అన్ని విషయాల్లో నిన్ను హెచ్చిస్తాడని యువతీ కాలంలో చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం వినాలి. దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు మన కుటుంబాలను మన బిడ్డలను ఉన్నతంగా తలగా ఉంచాలి అంటే ఆయన మాటలు శ్రద్ధగా మనం వినాలి. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు వారు ఒకానొక సందర్భంలో ఈ విధంగా చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నా. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ప్రియులారా, గమనించండి. చదవబడిన వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా వినాలి. కాబట్టి ప్రియులారా, గమనించండి. ఈ సమయంలో జాగ్రత్త అనేటువంటి మాట చాలా అవసరం, చాలా పెద్ద మాట. అది మనం బలహీనులుగా ఉన్నప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. డాక్టర్ గారు మనల్ని పరీక్షించి కొన్ని మందులు రాసి అవి ఎలా వాడాలో, ఉదయం ఏది వేయాలో, రాత్రికి ఏది వేయాలో చక్కగా వివరించి చెబుతూ ఉంటాడు. ఆయన చెప్పేటప్పుడు మనము శ్రద్ధగా వినాలి. ఆయన చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మనము డాక్టర్ గారు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినకపోతే, శ్రద్ధగా వినకపోతే చాలా ప్రమాదానికి గురవుతాం. ఎందుకనంటే ఆయన చెప్పేటప్పుడు మనం వినలేదు కనుక, జాగ్రత్తగా శ్రద్ధగా వినలేదు కనుక ఉదయం వేయవలసింది రాత్రికి వేస్తాం, రాత్రికి వేయవలసింది ఉదయం వేస్తాం. అంతేకాకుండా ఆయన ఒకటేమంటే రెండేస్తాం, రెండేమంటే ఒకటే వేస్తాం. కాబట్టి శ్రద్ధగా మనం విన్నప్పుడు, జాగ్రత్తగా మనం విన్నప్పుడు ఏ సమయంలో ఏది వేయాలో వేస్తేనే ఆ రోగం బాగుపడుతుంది. మనం శ్రద్ధగా వినకుండా, జాగ్రత్తగా వినకుండా, అజాగ్రత్తగా అశ్రద్ధగా మనం ఉంటే చాలా ప్రమాదానికి గురవుతాం. అంతేకాకుండా ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా, ప్రాణం కూడా పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా వినాలి. శ్రద్ధగా ఉన్నప్పుడు ఏ మందు ఎప్పుడు వేయాలో అప్పుడే వేస్తే రోగం బాగుపడుతుంది.
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు, జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఈనాడు మనిషికి జాగ్రత్త అనేటువంటిది తక్కువైపోయింది. శ్రద్ధ లేదు, జాగ్రత్త లేదు, అజాగ్రత్తగా జీవిస్తున్నాడు. ప్రభుత్వాలు చెబుతున్నాయి, అధికారులు చెబుతున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుటుంబాన్ని కాపాడుకోండి. ప్రపంచమంతా కూడా ఈ కరోనా వ్యాధి భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీ గృహాలలో ఉండండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని అంటే ఈనాడు ఎవరు కూడా పట్టించుకుంటున్నారు. అజాగ్రత్త, అశ్రద్ధ, జాగ్రత్త లేదు, శ్రద్ధ లేదు. ఆరోగ్యం అంటే లెక్క లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ దానివల్ల ప్రమాదం రాబోతుంది. ప్రమాదం పొంచి ఉంది, మనకి తెలియలేదు. ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. అందుకని దేవుని వాక్యం చెప్తుందంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు జాగ్రత్తగా వింటే నీకు ఆశీర్వాదం. దేవుని మాటలు శ్రద్ధగా వింటే దేవుడు అన్ని విషయాలు, భూమి మీదున్న సమస్తమైన వాటి అన్నిటికంటే నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఒకరిని తగ్గించేవాడు ఆయనే, ఒకరిని హెచ్చించేటువంటి వాడు ఆయన. ఈ ఉదయ కాలంలో వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దయచేసి పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు, దేవుడు ఎవరిని హెచ్చించాడో కొంతమందిని ఉదయ కాలంలో నేను మీ ముందుంచాలని తలస్తూ ఉన్నా. మొట్టమొదటిగా ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ప్రియులారా, గమనించండి, ఈ ఉదయ కాలంలో మహాభక్తుడైనటువంటి యోసేపును నేను మీ జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నా. యోసేపు అనగా అభివృద్ధి, యోసేపు అనగా ఫలించడి కొమ్మ అని అర్థము. యోసేపు యాకోబు 11వ కుమారుడు. యాకోబుకి 12 మంది కుమారులు. అయితే ఈ యోసేపు 11వ కుమారుడు. యాకోబుకి, రాహేలుకి పుట్టినటువంటి వాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపు అతడు చిన్నతనం నుండి కూడా దైవ భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి జీవించేటువంటి వ్యక్తి. అతడు దర్శనములు కలిగిన వాడు, కలల భావాలు కూడా చెప్పగలిగినటువంటి యోసేపు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క యోసేపును తండ్రి అయినటువంటి యాకోబు ఎంతగానో ఇష్టంగా ప్రేమించేవాడు. అతని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విచిత్రమైనటువంటి అంగీ కూడా పుట్టించేవాడు. అతన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. అందుకనే మిగతా ఉన్న అన్నయ్యకు అతడంటే కోపం, అతడంటే అసూయ. మేమందరము ఆయన కుమారులమే కదా, మా అందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి, మా అందరికంటే విలువైనటువంటి వస్త్రాలు ధరింప చేస్తున్నాడని చెప్పి, అంతేకాదు కలభావాన్ని కూడా చెబుతున్నాడు. చిన్నతనం నుండి యోసేపుకున్న అలవాటు ఏంటంటే ఏ చెడుతనం చూసినా సహించేవాడు కాదు. అన్నలు కూడా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును తన తండ్రితో చెప్పేవాడు. కనుక అప్పటి నుండి కూడా, చిన్నతనం నుండి కూడా అన్నలు యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకుని, వీడిని ఏ విధంగా అయినా సరే అడ్డు తొలగించుకోవాలి, వీడు ఇలాగే ఉంటే మన విషయాలు తండ్రికి చెబుతాడు, ఈ విధంగా ఉంటే దేవుడు మనల్ని కంటే ఆయననే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తండ్రి అని చెప్పి వారు ఆలోచన చేసుకుని ఒక రోజున యోసేపును పట్టుకుని వారి గుంటలో పడేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు గుంటలో పడేశారు, చంపేయాలనుకున్నారు. సొంత తమ్ముడండి, బయటి వారు కాదు.
అతడు చేసిన తప్పు లేదు, తప్పు ఏమీ లేదు, అతనిలో ఏ నేరం లేదు. అయితే దర్శనాలు ఇదిగో ఈ విధంగా ఉన్నాయి, నా పనులు నిలబడింది, మీ పనులన్నీ సాష్టాంగం చేస్తుంది. ఈ విధంగా కలలు, కలభావాలు, దర్శనాలు కలిగేవాడు తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు యోసేపు. కనుక అన్నలు కోపగించుకున్నారు, ద్వేషం పెంచుకున్నారు, పగ పెంచుకున్నారు. అందరూ పట్టుకుని అతన్ని చంపాలని ఆలోచన చేసి గుంటలో త్రోసేశారు. పెద్ద గుంట, ఒంటరిగా ఉన్నాడు, చిన్నవాడు, 11వ వాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మిథ్యాను వర్తకులు వ్యాపార నిమిత్తమై మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి అన్నలు వాడి గుంటలో నుండి పైకి తీసి మిథ్యానీయులకు అమ్మేశారు. మిథ్యానీయులు తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో రాజుకి అమ్మేశారు. నా ప్రియమైనటువంటి వాళ్ళలా ఆలోచించేది, ఎక్కడున్నప్పటికీ ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే 39వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. ఇంటిలోనే కాదు, అరణ్యంలోకి వెళ్ళిన తోడై ఉన్నాడు, గుంటలో పడేసిన తోడై ఉన్నాడు, మిథ్యాను వర్తకులకు అమ్మేసిన తోడై ఉన్నాడు, మిథ్యాను వర్తకులు ఐగుప్తు దేశానికి తీసుకెళ్లి అమ్మేసిన తోడుగా ఉన్నాడు. ఎందుకంటే చిన్నతనం నుండి దైవ భయం కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు, దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాలలో, అన్ని పరిస్థితుల్లో కూడా యోసేపును దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పు చేయడానికి ఏనాడు కూడా అతడు సాహసించినటువంటి వాడు కాదు, తప్పు పాపానికి దూరంగా ఉన్నటువంటి వాడు. కనుక ఐగుప్తు దేశంలో రాజు విషయంలో తన భార్య ప్రియమైనటువంటి వాళ్ళ పాపం చేయడానికి ప్రోత్సహించినప్పటికీ పాపానికి దూరంగా పారిపోయాడు. రాజుగారు అతన్ని బంధించి చెరసాలలో వేసిన చెరసాలలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుడు నీ బిడ్డలకు తోడుగా ఉండాలంటే, దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉండాలంటే యోసేపు లాంటి లక్షణాలు, యోసేపు లాంటి మంచి మనసు, యోసేపు లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అన్నలు వద్దనుకున్నారు, వీరుంటే మన ఇష్టానుసారంగా చేసేటువంటివి సాగమనుకున్నారు, వదిలించుకోవాలనుకున్నారు. అంతేకాదు, ఒక మేక పిల్లను చంపి తన అంగీని తీసి ఆ రక్తంలో వచ్చి తండ్రికి తీసుకెళ్లి చూపించారు. తండ్రి కూడా నమ్మాడు, ఇది నా కుమారుని యొక్క అంగియే, నా కుమారుని క్రూరముగా చంపేసి నాకు ఇష్టమైన ప్రియమైన కుమారుడు చనిపోయాడని ఎంతగా రోధించాడు, అంగలార్చాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు, గుండెలు బాదుకున్నాడు. అయితే దేవుడు యోసేపును అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశపు రాజు యోసేపు విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి వాడు నా దేశంలో లేడు. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని స్వభావం కలిగిన వాడు, దేవుని మనసు కలిగిన వాడు, దైవ భయం కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు, కలలు కలభావాలు కూడా చెప్పగలిగినటువంటి వాడు అని చెప్పి ఆ దేశానికి ప్రధానిగా యోసేపును చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గమనించండి, అన్నలు వద్దనుకున్నారు, అన్నలు చంపాలనుకున్నారు, అన్నలు అన్నేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలే. దేవుడు యోసేపును విడిచిపెట్టలే. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. దేవుడు యోసేపును హెచ్చించాడు. కనుక ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు నా దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల, యోసేపు చరిత్ర ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. గుంటలో త్రోయబడిన వాడు ఈ రోజున ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. నా ప్రియులారా, గమనించండి, రాజుగారు యోసేపును పిలిచి రాజవస్త్రాలు తొడిగించాడు, ఉంగరం పెట్టాడు, సన్నపు నార బట్టలు తొడిగించాడు, మెడలో బంగారు గొలుసులు వేశాడు, రథాన్ని ఏర్పాటు చేశాడు, ఐగుప్తు దేశానికి ప్రధానిగా ప్రకటించాడు. నా ప్రియులారా,
ద్వేషించబడిన వాడు, త్రోయబడినటువంటి వాడు, అమ్మివేయబడినటువంటి వాడు, త్రోసివేయబడినటువంటి వాడు, నిషేధించబడినటువంటి వాడు ఈ రోజున ఒక దేశానికి ప్రధాని అయ్యాడు. దేవుడు ఎంతగా హెచ్చించాడో ఆలోచించి. అందుకనే మనం చదువుబడినటువంటి వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా 28వ అధ్యాయము 1-2 వచనంలో మనం చూసాం. దేవుని మాట మనం శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న వాటి అన్నిటికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. ఎంత గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు. నా ప్రియులను గమనించండి, దేవుడు యోసేపును ఎంతగా హెచ్చించాడో చూడండి, దేవుడు ఎంతగా దీవించాడో ఒకసారి ఆలోచించండి. ఈ కాలంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియులారా, నీవు కూడా నీ కుటుంబం కూడా నీ పిల్లలు కూడా యోసేపులాగా పాపానికి దూరముగా ప్రభుకి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని మాటలు జాగ్రత్తగా మనం విన్నప్పుడు, ఆయన మాటలకు మనం లోబడినప్పుడు, చిన్నతనం నుండి దైవ భయం కలిగి మనం జీవించినప్పుడు యోసేపును హెచ్చించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయ కాలంలో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. క్రైస్తవులా, మరొక విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని తలస్తూ ఉన్నాను. రెండవ వ్యక్తి దేవుని బిడ్డలారా దావీదు. రెండవ వ్యక్తి దావీదు. దావీదు చరిత్ర తెలియనటువంటి వారు క్రైస్తవులలో ఉండరేమో. దావీదు దేవుని బిడ్డలారా గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరి. దావీదు అనగా ప్రియుడు. దావీదు అనగా దేవునికి ప్రియమైనటువంటి వాడు, గొర్రెల కాపరి. దేవుని బిడ్డలారా యూదా వంశస్థుడైనటువంటి యెషయి కుమారులలో చివరి వాడు. యెషయికి 8 మంది కుమారులు. 8వ వాడు దేవుని బిడ్డలారా దావీదు. ఈ దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఉదయాన్నే లేచి గొర్రెలు తోలుకుని అడవిలో అరణ్యంలో క్రూర మృగాల మధ్య వాటిని మేపుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ కర్ర ఆ దండమును ఆ దుడ్డు కర్రను తీసుకుని గొర్రెలను కాసుకుంటూ వెళుతూ ఉండేవాడు. అందరిలో చిన్నవాడు. తల్లిదండ్రులు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు చిన్నవాడని. ప్రతి పని ఆయనకే చెప్పేవాడు. తన అన్నయ్యలు 7 ఉన్నారు, వారు కూడా వీడు చిన్నవాడని చెప్పి చులకనగా చూసేవాడు. అందరూ కసిరేవాళ్ళు, అందరూ కోపడేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా చిన్నవాడిగానే చూశారు. అన్నయ్యలు కూడా చిన్నవాడిగానే చూశారు. ఎక్కడైనా నిలబడినా అరే నీకేం పని ఇక్కడ, నువ్వు మాట్లాడవా అని ఇష్టానుసారంగా ఆయన మాట్లాడేవారు. ఎక్కడ కూడా ఏది కూడా చూడించేవారు కాదు. దావీదును ఎప్పుడు కూడా ఇంటికి అరణ్యానికి గొర్రెలకు ఆయన బందీగా ఉండేవాడు. ఒక రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రవక్తను యెషయికి పంపించాడు. వెళ్ళు, యెషయి కుమారులలో ఒక కుమారుని ఇశ్రాయేలీయుల రాజుగా చేయాలి, నువ్వు అభిషేకించాలి, వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు యూదా వంశస్థుడైనటువంటి యెషయి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, దేవుడు ఇదిగో నీ కుమారులో ఒక కుమారుని రాజుగా చేయబోతున్నాడు, అభిషేకించమని నన్ను పంపించాడు అన్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. నా కుమారులు ఏంటి, నా కుమారుని అభిషేకించడం ఏంటి, నా కుమారులు రాజు అవడం ఏంటి, అంత కెపాసిటీ ఎవరికి ఉంది, అలాంటి యోగ్యత ఎవరికి ఉంది, నా కుమారులకు అభిషేకించడానికి దేవుడు పంపించాడా అని చెప్పి ఆలోచన చేసి మీ పిల్లలు పంపమన్నప్పుడు 7 పిల్లలు, పెద్దోడు, 2వ వాడు, 3వ వాడు, వరుసన 7 వచ్చి ఆయన ముందు నిలబడ్డారు. దేవుడు అన్నాడు, నువ్వు లావు గాని, ఎత్తు గాని, అందము గాని, ఏది రూపము గాని చూడద్దు. మనుషులు పై రూపాన్ని చూస్తారు,
కానీ నేను అంతరంగాన్ని చూసేవాడిని. ప్రియులారా గమనించండి, 7 వచ్చి నిలబడ్డారు. వీళ్ళెవరు నాకు అక్కర్లేదన్నాడు దేవుడు, వీళ్ళెవరు రాజుగా పనికిరాదన్నాడు దేవుడు. అప్పుడు సమూయేలు అన్నాడు. చూడండి, బైబిల్లో సమూయేలు 1 గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడునున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించి అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా. ప్రియులారా గమనించండి, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా, ప్రవక్త అక్కడే ఉన్నాడు. యెషయిని అడుగుతున్నాడు, యెషయి గారు, నీ కుమారులు వీరేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, అయ్యా ఇంకొకడున్నాడు, చిన్నవాడు, వాడు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు, ఎప్పుడు అరణ్యంలో ఉంటాడు, వీరే నీకు నచ్చలేదంటే వాడు అసలు నచ్చలన్నట్లుగా చాలా తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకడున్నాడు, కడసారి వాడు, చిన్నవాడయ్యా, వాడు అందరిలో చిన్నవాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నప్పుడు, అప్పుడు ప్రవక్త అన్నాడు, వారిని కూడా పిలిపించు, ఆయన వచ్చే వరకు మనం కూర్చుందామని చెప్పినప్పుడు, ప్రియులారా, యెషయి దావీదును పిలిపించాడు. దావీదు వస్తున్నాడు. దావీదు గొర్రెలు కాచుకుంటూ గొర్రెల దగ్గర నుండి, అరణ్యములో నుండి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, ఆయన చూడగానే దేవుని ఆత్మ, బలమైన ఆత్మ సమూయేలు మీదకి వచ్చింది. సమూయేలుతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ముని తీసి వారి సహోదరులు ఎదుట వారిని అభిషేకము చేశాను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించండి, చిన్నవాడు, ఆ ఇంట్లో చిన్నవాడు, తల్లిదండ్రులు కూడా అతన్ని తక్కువగా చూసేవారు, అన్నిని కూడా తక్కువగా చూసేవారు. నీకేం తెలియదు, నువ్వు పుట్టాడు, నీ చిన్నవాడు, నీకు తెలియదు, ఎక్కువగా మాట్లాడుతున్నావు, నీ పని ఏంటంటే లేవడం, గొర్రెలు కాచుకుంటాం, అడవిలోకి అరణ్యంలోకి వెళ్ళి మేపుతోలికి రావడం, అంతే, నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు అన్నట్లుగా చిన్నవాడిని, దావీదును పక్కన పెట్టినట్లుగా చూసేవారు. కానీ దైవ భయం కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుడంటే శ్రద్ధ కలిగిన వాడు, దేవుని బిడ్డలారా, అతడు గొర్రెలు కాస్తున్న అరణ్యంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని సన్నిధిని అతనితో ఉంది, దేవుని ఆత్మ అతనితో ఉంది. దేవుని గురించే పాడేవాడు, దేవుని గురించే మాట్లాడేవాడు, దేవుని గురించే తలంచేవాడు. కాబట్టి ఈ రోజు నాడు దేవుని అభిషేకం, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన దావీదును ఎత్తుకుంటూ గొర్రెలతో కాస్తున్నటువంటి అరణ్యములోకి వెళ్ళింది. అరణ్యములో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చాడు. దావీదు రాగానే సమూయేలు ప్రవక్త అతనిని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతగా దేవుడు గొర్రెలు కాసుకునేవాడు, అరణ్యంలో ఉన్నవాడు, నాకు గొర్రెలు మేపుకునేటువంటి వాడు, ఇల్లు గొర్రెలు తప్ప, అరణ్యము తప్ప, క్రూర జంతువులు తప్ప ఏమీ తెలియనటువంటి దావీదు ఈ రోజు నాడు దేవుడు అతని ఎంతగా హెచ్చించాడు. ఇశ్రాయేలీయులు రాజుగా హెచ్చించాడు, ఇశ్రాయేలీయులు రాజుగా అభిషేకించాడు, ఎంతగా ఆశీర్వదించాడో. అతని ఆశీర్వాదం, అతనికి రాజరికం వెతుకుంటూ అరణ్యంలోకి వెళ్ళింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనము దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఉంటే, దేవుని మాటలు శ్రద్ధ కలిగి ఉంటే, దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉంటే,
యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేసిన దేవుడు, దావీదును ఇశ్రాయేలు లక్షల మంది జనానికి రాజుగా చేసినటువంటి దేవుడు నిన్ను చేయలేడా? నీ బిడ్డలను చేయలేడా? నీ కుటుంబంలో నీ పిల్లలను హెచ్చించలేడా? ఆశీర్వదించలేడా? ఒకసారి ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుకి అభిషేకం, రాజవస్త్రాలు, సింహాసనం, రాజదండము, రాజ కిరీటము, గొర్రెలు కాసుకున్నటువంటి వాడు లక్షల మందికి నాయకుడయ్యాడు. అరణ్యములో తిరిగేటువంటి వాడు సింహాసనాసీనుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదము దావీదుకి యోసేపుకు దేవుడు ఈ ఉదయ కాలంలో అనుగ్రహించాడో ఒక్కసారి ఆలోచించే. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా ఏ అన్నలైతే వీడు బుడ్డోడు, ఏ తల్లిదండ్రులైతే వీడు చిన్నవాడని తక్కువగా చూశారో వారి ముందు, తల్లిదండ్రుల ముందు, 7 అన్నల ముందు ఆ రాజుగా సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఎక్కడ తలదించుకుంటామో అక్కడే తలెత్తుకునేటట్లుగా చేస్తాడు. ఎక్కడ మనం పోగొట్టుకుంటామో అక్కడే దేవుడు మనల్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు జాగ్రత్తగా విన్నప్పుడు, దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు అందరిలో చిన్నవాడైన యోసేపును ఉన్నతంగా హెచ్చించాడు. అందరిలో చిన్నవాడైన మోషే, దావీదును దేవుడు గొప్పగా దేవుడు హెచ్చించాడు. మరొక వ్యక్తిని నేను ఈ కాలంలో జ్ఞాపకం చేయాలని నేను తలస్తూ ఉన్నాను. దానియేలు గురించి నేను ఈ కాలంలో జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దానియేలు అనగా దేవుడు న్యాయాధిపతి అని అర్థం. ఇతడు యెరూషలేమునకు సంబంధించినటువంటి వాడు. ఇతడు యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి అక్కడ నుండి కొంతమంది యూదులను చెరపట్టి బబులోను దేశానికి తీసుకుని వచ్చారు. వారిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఉన్నారు. వీరు యూదులు గనుక, యెరూషలేము వాస్తవ్యులు గనుక దైవ భయం కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు. దానియేలు దేవుని భయం కలిగినటువంటి వాడు. దానియేలు ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు. ఆ దానియేలును రాజు చెరబట్టి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను చెరబట్టి బబులోను దేశానికి బానిసలుగా తీసుకొచ్చాడు. బబులోను దేశం వచ్చిన ప్రార్థన మానట్ల, బబులోను దేశానికి వచ్చిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, దానియేలు బబులోను దేశం వచ్చినా సరే, అక్కడ పరిస్థితులు సరిగా లేకపోయినా, శ్రమలు ఉన్నప్పటికీ, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దానియేలు దేవునిని మర్చిపోలేదు, ప్రార్థనను మర్చిపోలేదు. యెరూషలేములో ఏ విధంగా ఉన్నాడో బబులోను దేశంలో కూడా ఆ విధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని పిల్లలు ఎక్కడున్నా, దేవుని పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుని పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కోసం రోషం కలిగి జీవిస్తారు. దేవుని పిల్లలు ఇక్కడ ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండరు. ఇక్కడ ఒక రకంగా, మరొక స్థలంలో మరొక రకంగా ఉండరు. యెరూషలేములో ఏ విధంగా ప్రార్థనా పరులుగా, రోషం కలిగిన బిడ్డలుగా ఉన్నారో, బబులోను దేశానికి బానిసలుగా వచ్చినా సరే దానియేలు, షడ్రకు, మెషకు వీళ్ళు కూడా రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టినా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు పెట్టినా, ఎలాంటి కఠినమైనటువంటి పనిష్మెంట్ ఉందని రాజులు చెప్పినప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోకుండా దైవ భయం కలిగి జీవించేవాడు దానియేలు. నా ప్రియులారా, దానియేలు
మేము జీవము కలిగిన దేవుని పిల్లలం, మేము జీవము కలిగిన దేవుడు మా దేవుడని దేవుని కొరకు జీవించేటువంటి వాడు, ఎవరికి భయపడేవాడు కాదు. ఏ పరిస్థితులు, ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దానియేలు గాని షడ్రకు మేషకు అబేద్నెగోలు, దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు దేవుని బిడ్డలారా అగ్నిగుండంలో పడవేస్తారని తెలిసి కూడా రాజుతో చెప్తున్న, రాజా మా దేవుడు ఎవరనుకుంటున్నావు? మా దేవుడి గురించి అసలు నీకేం తెలుసు? మా దేవుడు అగ్నిగుండంలో నుండి రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఏమనుకున్నావు మా దేవుడు అంటే? మా దేవుడి గురించి నీకు తెలియదు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రం నీవు నిలబెట్టిన బొమ్మకు మాత్రం సాష్టాంగ పడే పరిస్థితి మాత్రం లేనే లేదు. నువ్వేమైనా చేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని ఛాలెంజ్ చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ దానియేలు ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం కూడా ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగిన వాడు దానియేలు. ప్రార్థన జీవితము కలిగిన వాడు, దైవ భయం కలిగిన వాడు, దేవుని మాటలు శ్రద్ధగా వినేవాడు, దేవుని స్వరాన్ని శ్రద్ధగా వినేటువంటి వాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించే ఒక రోజున అందరూ కూడా దానియేలు మీద కుట్ర చేసి రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా 30 రోజులు ఈ దేశంలో, ఈ బబులోను దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవసరం వచ్చినా నీ దగ్గరే మనవి చేయాలి కానీ ఏ దేవుని దగ్గర కానీ ఏ మనుషుల దగ్గర కానీ మనవి చేయకూడదు. ఒకవేళ అలాంటిగా చేస్తే ఎవరైనా నీ దగ్గరికి కాకుండా ఎవరైనా వేరే దేవుణ్ణి కనుక ప్రార్థన చేసినట్లయితే వారిని సింహాల బోనులో వేయాలి అని రాజుగారితో చెప్పి శాసనాన్ని రాయించి శాసనం మీద సంతకం చేయించి బబులోను దేశం అంతా కూడా ప్రకటన చేయించారు. 10వ వచనం దానియేలు గ్రంథములో మనం చూద్దాం ఒక్కసారి. 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రియులారా గమనించండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలంలో మన ముందు ఉంచాడు. రాజుగారు ఒక శాసనాన్ని జారీ చేశాడు, రాజుగారు సంతకం పెట్టేశాడు, ప్రకటన బబులోను దేశమంతా ప్రకటించాడు. రాజుకు తప్ప ఏ దేవునికి గాని ప్రార్థన చేసినా వారు సింహాల గుహలో వేయబడతారని శాసనం బయలుదేరి, శాసనం సంతకము చేయబడిందని తెలిసి కూడా దానియేలు భయపడాల. ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, మనం ఎప్పుడైతే దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఉంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ప్రమాదంలోనైనా, ఎలాంటి కష్టములైనా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. సింహాల గుహలో వేస్తాడని తెలిసి కూడా దానియేలు యథాప్రకారం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ శ్రమ ముందుంది, కష్టం ముందుంది, మరణం ముందుంది, సింహాలు ఎదురు చూస్తుంది దానియేలు కోసం. అయినప్పటికీ దానియేలు మరణానికి భయపడలా, సింహానికి భయపడలా, శాసనానికి భయపడలా, రాజుకు భయపడలా, లోకానికి భయపడలా, ఏ కష్టానికి భయపడలా, దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు. వాక్యం పెట్టినటువంటి ప్రియులారా, ఈనాడు ప్రపంచమంతా కరోనా వ్యాధికి భయపడిపోతున్నా. ప్రపంచమంతా కూడా ఈ వ్యాధి భయపెట్టేస్తుంది, వణికి పుట్టిస్తా ఉంది, భయపెట్టేస్తుంది. భయం ప్రతి మనుషులు, ప్రతి దేశంలో, ప్రతి దేశ నాయకుల్లో ఒక భయం బయలుదేరింది. కానీ రోగానికి భయపడుతున్నాము కానీ, వ్యాధికి భయపడుతున్నాం కానీ, ఈ వైరస్ కు భయపడుతున్నాం కానీ, అసలు భయపడవలసిన వాడికి మనం భయపడట్లా, దేవుడికి భయపడట్లా. దేవుడు అంటే భయం లేదు. అసలు ఈ వైరస్ ఎందుకు వచ్చింది, తెగులు ఎందుకు వచ్చింది,
దానియేలు సింహాల గుహలకు వెళ్ళాలని భయపడలా, సింహాలకు ఆహారాన్ని వెళ్తున్నానని భయపడలా, రాజుగారు శాసనానికి భయపడలా, రాజుగారు విధించబోయే శిక్షకు భయపడలేదు. కానీ దేవునికి భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుని పక్షాన నేను తెలియచేస్తున్నా, జీవము కలిగిన దేవుని సేవకునిగా నేను చెబుతున్నా, నువ్వు మనుషులకు భయపడినంత కాలం ఈ దేవుని నేను భయపడతానే ఉంటుంది. భయంతో చచ్చిపోతున్నారు ఈనాడు చాలా మంది. నేను చెబుతున్నా, నేను ప్రకటిస్తున్నా, నా యేసయ్యకు భయపడండి. నేను ప్రకటిస్తున్నా, నా దేవునికి భయపడండి. మనుషులకు భయపడినంత కాలం ఈ తెగులు మేము భయంతో చంపేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని వైపు చూసి దేవుని ఎదుట సాష్టాంగపడి దేవునికి భయపడతారో అప్పుడు మాత్రమే ఆగుద్ది తెగులు, అప్పుడు మాత్రమే ఆగుద్ది మరణం, అప్పుడు మాత్రమే ఆగుద్ది ఈ వైరస్, ఈ కరోనా అనేటువంటిది. జాగ్రత్త. ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు దేవుని బిడ్డలను తీసుకుని వెళ్ళి, దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడవేశారు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే సింహాల గుహలో పడేశారు. ఏమండి ఆలోచించి వాక్యం వింటున్నటువంటి మనం, దానియేలులో ఏ నేరం ఉంది, ఏ తప్పు ఉంది? ఎందుకు దానియేలుని సింహాల గుహలో వేశారు? బబులోను దేశంలో ఒకరు లేకపోతే ఒకరు కూడా దానియేలు చేసిన నేరం ఏంటి? ప్రార్థన చేయడం తప్ప? ప్రార్థన చేయడం నేరమా? దేవుని సన్నిధిలో మోకరించడం నేరమా అని అడిగిన వారు ఎవరు లేరు. ఆలోచించి ఈ రోజున పరిస్థితులు కూడా లాగే ఉన్నాయి. అందరూ అనుకున్నారు దానియేలు చరిత్ర అయిపోయింది, దానియేలు లేడు, ఇక దానియేలు కనబడ్డు, దానియేలుని చంపేస్తే సింహాలు, ఇక రేపు దానియేలు అనేవాడు మనకు కనబడ్డు అని అందరూ అనుకుంటున్నారు. దానియేలు చరిత్ర, దానియేలు జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నారు. కానీ నేను చెబుతున్నా, దేవుని పక్షాన్ని చెబుతున్నా, దానియేలు చరిత్ర ముగియలేదు. కానీ దానియేలు చరిత్ర సింహాల గుహలోనే ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దానియేలు చరిత్ర సింహాల గుహలో ముగిసిపోతుందనుకుంటున్నారు. కానీ దానియేలు చరిత్ర సింహాల గుహలోనే ప్రారంభమైంది. దానియేలు ఎప్పుడైతే సింహాల గుహలోకి వెళ్ళాడు, నా దేవుడు ఆయన కంటే ముందుగా వెళ్ళి సింహాల నోళ్లను ముగించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అనుకుంటున్నావు? సింహాల నోళ్లను ముగించగలిగిన వాడు, అగ్నిగుండంలో నుండి రక్షించగలిగిన సమర్థుడు, సింహం లాంటి మూర్ఖుల నోళ్లను కూడా ముగించగలిగినటువంటి వాడు నా దేవుడు అని ఈ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను. సింహాల గుహలో దానియేలు క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. దానియేలును చూసి సింహాలు నోరు మూసుకుని, దానియేలు చూసి నోరు మూసుకుని, ఉదయాన్నే దర్యావేషు రాజు, ఏ రాజు సింహాల గుహలో పడవేపించాడో ఆ రాజు వచ్చి దేవుని బిడ్డలారా దానియేలుతో మాట్లాడుతున్నాడు. సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. దానియేలు జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలుస్తున్నాడు. నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించినా అని సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతన్ని బయటికి తీసుకుని వచ్చారు. అతన్ని దానియేలుని బయటికి తీసుకుని వచ్చి రాజుగారు శాసనాన్ని మార్చి వేశారు. మరొక శాసనాన్ని రాసి మరొక శాసనం మీద సంతకం చేసి దానియేలు దేవుడే దేవుడు, దానియేలు దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి దానియేలును దేవుని బిడ్డలారా
ఆలోచించి దానియేలును దేవుని బిడ్డలారా ఆ దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడు. క్రైస్తలా ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు రాజుగా. ఎవరండి దానియేలు? ఎవరు? ఒక బానిస. యెరూషలేము నుండి నెబుకద్నెజరు చెరపట్టి తీసుకొచ్చినటువంటి బానిస. ఆ బానిస ఈ రోజు నాడు ఒక దేశానికి ప్రధాన అయ్యాడు. ఎంతగా హెచ్చించాడు దేవుడు ఆలోచించండి, ఎంతగా ఆశీర్వదించాడు ఆలోచించండి. కారణం అతను ఉన్న దైవ భయము, దైవ భక్తి, దేవుని యొక్క శ్రద్ధ అతని అంతగా హెచ్చించింది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల, ఈ వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం చెబుతా ఉంది. నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా వింటే, దేవుని మాటలు నువ్వు జాగ్రత్తగా వింటే, నువ్వు చిన్నతనం నుండి దైవ భయం కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. దావీదును ఇశ్రాయేలీయుల రాజుగా చేశాడు. దానియేలును బబులోను దేశానికి ప్రధానిగా చేశాడు. నా ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం వింటున్న వారులారా, నీ కుటుంబాన్ని కూడా, నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డలను కూడా దేవుడు ఒక యోసేపు లాగా, దావీదు లాగా, దానియేలు లాగా ఆయన దీవించబోతున్నాడు. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని మాటలు శ్రద్ధగా మనం వినాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతంగా నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? నేను ముగించబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. ఒక్కసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. యోసేపు సొంత అన్నలు చంపాలని గోతులను తోసేసి విద్యానివర్తకులుగా అమ్మేసి తమ్ముడు చనిపోయాడని తండ్రికి సమాచారం చెప్పారు. తండ్రి అల్లాడిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. అన్నలు ఆకలితో ఉంటే అన్నలకు ఆహారం పెట్టాడు తమ్ముడు. చూడండి ఎంత గొప్పగా దేవుడు ఇచ్చించాడో యోసేపు. తల్లిదండ్రులు చిన్న చూపు చూశారు, 7 అన్నయ్యలు చిన్న చూపు చూశారు దావీదుని. వాళ్ళందరి ముందు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు దావీదు. సింహాల గుహలోనికి త్రోయబడ్డాడు బానిస అయినటువంటి దానియేలు. ఏ దేశంలో బానిసగా ఉన్నాడో ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. నా ప్రియులారా, ఈ కాలంలో నీవు కూడా దానియేలు లాంటి స్వభావం, దావీదు లాంటి స్వభావం, యోసేపు లాంటి స్వభావం కలిగి ఉంటే, యోసేపును దీవించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు, దానియేలుని హెచ్చించిన దేవుడు నిన్ను, నీ బిడ్డలను హెచ్చించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాలలో మోకరించండి. మీరున్న స్థలాలలో నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పల్లవి పాడదాం. పల్లవి పాడిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. పల్లవి పాడిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం.
ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించండి. రాష్ట్ర క్షేమం కోసం, దేశ ప్రజల క్షేమం కోసం, ప్రపంచ దేశాల క్షేమం కోసం ప్రార్థించండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని వైపు చూడండి, దేవుని దగ్గరికి రండి, దేవుని ఎదుట సాగిలపడి దేవునికి భయపడాలి. దేవునికి భయపడితేనే ఈ వ్యాధి నివారణ ఉంటుంది. దేవుని ఎదుట సాగిలపడితేనే ఈ వ్యాధి పూర్తిగా ఆగిపోతుంది. దేవుని దగ్గరికి రానంత కాలం, దేవుని వైపు చూడనంత కాలం, దేవుని ఎదుట సాగిలపడినంత కాలం, దేవునికి భయపడినంత కాలం ఈ వ్యాధి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఈ వ్యాధి మనల్ని చంపేస్తూనే ఉంటుంది. జాగ్రత్త. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఎవరి మౌనం కూడా దయచేసి అందరూ ప్రార్థన చేయండి. మన పట్టణ కొరకు, ప్రజల కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాధనుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, ఉదయ కాలాన్ని మీరు మాకు అనుగ్రహించడానికి వందనాలు అయ్యా. మీకు వందనాలయ్యా. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా మీకు మహిమకరముగా జరిగించారు. మీకు వందనాలు. ఎంతమంది ప్రభా ప్రార్థనలో ఏకీభవించారు, ఎంతమంది వాక్యాన్ని విన్నారు ప్రభా, ప్రతి వారిని ఆత్మతో నింపండి. అనేక మంది ప్రార్థన కోటలు మీరు లేవనెత్తండి. నాయనాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని ఆత్మతో నింపండి, ప్రతి వారిని ఆత్మతో అభిషేకించండి ప్రభువా. అయాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, యోసేపును హెచ్చించిన దేవా, దానియేలుని హెచ్చించిన దేవా, నాయన ప్రభువా, దావీదుని హెచ్చించిన దేవా, ఈ కాలంలో ప్రభువా అయా తండ్రి, నువ్వు ఎవరెవరిని హెచ్చించబోతున్నావో అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువాని స్తోత్రాలు. అనేక మంది ప్రభు ప్రార్థన పరులను ఆయన మీరు లేవనెత్తమని మనవి చేస్తున్నాం. యోసేపు లాంటి వారిని, దావీదు లాంటి వారిని, దానియేలు లాంటి వారిని మీరు లేవనెత్తమని మనవి చేస్తున్నాం. అయ్యా అయ్యా, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రజలు ప్రభు భయంతో బ్రతుకుతున్నారు. మరణాల సంఖ్య ఎక్కువవుతుంది, రోగాల సంఖ్య ఎక్కువవుతుంది. ప్రభు ఆపగలిగిన దేవుడు నీవే నాయన, ఆపగలిగిన సమర్థుడా. ఇవన్నీ కాలంలో నీ కొందరు జీవిస్తున్నా ప్రభువా. నాయన సచ్చిన వారికి, బ్రతుకున్న వారికి అహరోను మధ్యలో నిలబడినప్పుడు తెగులు ఆగిపోయినట్లుగా అనేక మంది ఆయన అహరోను వంటి వారు మధ్యలో నిలబడేటువంటి వారిని నేను లేవనెత్తమని మనవి చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు. నాయన అనేక మంది ప్రభువా మరణిస్తున్నారు ప్రభువా. ఈ తెగులు రోజు రోజుకి విస్తరిస్తుంది ప్రభువా. నాయన ఈ తెగులను గద్దించండి, ఈ తెగులను ఆపేయండి, ఈ తెగులు పూర్తిగా నివారించమని మనం చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. మా విధేయతలు, మా అతిక్రమాలు, మా దోషములు, మా పాపములు క్షమించు దేవా. నీకు వందనాలయ్యా. నాయన ఇరవై కాలంలో ప్రభువా ఎంతమంది ప్రభువా వారి పాపాలు ఒప్పుకుంటున్నారు, వారి యొక్క ప్రభువా దోషాలు ఒప్పుకుంటున్నారు, వారి అవిధేయతలు ఒప్పుకుంటున్నారు. వారిని క్షమించి రక్షించి ప్రభువా తండ్రి వారిని ప్రభుని రక్షణ మార్గంలో నడిపించమని మనం చేస్తున్నాం. నాయన ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తున్నాం, నాయన దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం, పోలీసు శాఖ వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వైద్య బృందాల కొరకు ప్రార్థిస్తున్నాం, పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రార్థిస్తున్నాం, స్వచ్ఛంద సంస్థల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. అయా నీకు వందనాలు. మీ యొక్క ప్రభు ప్రజల మీద మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, బాగు చేయండి ప్రభువా. తెగులను గద్దించండి, తెగులను ఆపండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కాలంలో మీ దీన సేవకుని ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని యేసు నామములో ఈ మనవులు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగా అలాగే భూలోకమందు నెరవేరుగాక. మా ఎదుటిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేయవాన్ని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి కీడు నుండి తప్పించుము. ఈ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనకు, మన కుటుంబాలకు, మన రాష్ట్ర ప్రజలకు, మన దేశ ప్రజలకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదా తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.